నేను ఎస్ఏ మ్యాథమెటిక్స్. యాక్చువల్గా నేను లాస్ట్ మంత్ జూలైలో వచ్చాను. స్టార్ట్ అయిన 1 month తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ రాశాను. నాకు అప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే 100కి 36 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్కి 42 వచ్చాయి. థర్డ్ గ్రాండ్ టెస్ట్కి అంటే నేను ఇంప్రూవ్ అవ్వకుండా వెళ్తూ ఉన్నా. అంటే నాకు ఏమనిపించిందంటే నేను ఫస్ట్ టైం కోచింగ్లో స్టార్ట్ అవ్వడం, నేను ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే నాకు నా స్ట్రాటజీ తెలిసిందనమాట. నేను ఎంతవరకు రాస్తున్నాను, నేను ఎంతవరకు ఉన్నాను అనేది నాకు భయం పోయింది. మా సార్ పంపించింది నాకు నువ్వు ఇక్కడ జాబ్ కొట్టాలి అది ఇది అని అదేం కాదు. ఫస్ట్ నీకు కాంపిటీషన్ ఎంత ఉందో తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు వెళ్తూ నువ్వు ఇంక్రీజ్ అవుతున్నావో డిక్రీజ్ అవుతున్నావో నీకై నీ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ చేసుకో. నీకు ఎందుకోసం మనం కోచింగ్కి అంటే మనం తెలుసుకుంటాం మనకి ఎంత కాంపిటీషన్ ఉంది, మనం ఎలా చదవాలి అనేది, మన స్ట్రాటజీ ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి అన్న ఇంటెన్షన్తో కోచింగ్ కోసం. అట్ ది సేమ్ టైం అంటే వాళ్ళు మనకి ఫ్యాకల్టీకి పంపిస్తారు కదా మేడం వాళ్ళు, డైరెక్టర్ సార్ వాళ్ళు పంపించిన ఫ్యాకల్టీ మనకి ఇచ్చే సజెషన్స్ కూడా మనకి తోడయ్యి మనం టెట్ అయినా టీఎస్ అయినా క్రాక్ చేయగలుగుతామన్న ఇంటెన్షన్తో మనం కోచింగ్ జాయిన్ అవుతాం. నేనైతే అదే ఇంటెన్షన్తోనే టెట్ క్రాక్, నా ఫస్ట్ ఇంటెన్షన్ వచ్చేసి టెట్ క్రాక్ చేయాలి ఫస్ట్ అటెంప్టే. అది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ మ్యామ్. మంచి ఫ్యాకల్టీని అందించారు. మేము ఆ సార్ వాళ్ళ దగ్గర మేము చదివేది కూడా మేము నేర్చుకుంటున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ నా పేరు శ్రీదేవి. నేను బేకర్ చదవడానికి వచ్చాను. మేము కోచింగ్కి వెళ్ళాలి అన్నది నా ఉద్దేశం అయితే లేదు. మా అమ్మ చెప్పింది కోచింగ్ వెళ్దాం, ఇట్లా చదువుకోవడానికి ఈజీ అవుతుంది నీకు అని చెప్పింది. మా మామ వాళ్ళని అందరిని అడిగితే అట్లా వెళ్ళు, ఇక్కడ వెళ్ళు అని చెప్పారు. నేను ఏదో గూగుల్లో నార్మల్గా సెర్చ్ చేస్తూ మన లోకల్గా ఏమైనా ఉన్నాయేమో చూద్దాము అన్నట్లు చూశాను. ఇక్కడ ప్రతిభ కనపడింది. వెంటనే సార్కి ఫోన్ చేశాను. సార్ వెంటనే రండమ్మా, మీరు మాట్లాడి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే వద్దు అన్నారు. వచ్చి మా అమ్మ నేను మాట్లాడినాము. సార్ చెప్పిన మోటివేషన్కి, సార్ చెప్పిన మాటలకి వెంటనే ఆన్ ది స్పాట్ మా అమ్మ అడ్మిషన్ తీసేసుకుంది. ఇంకా నా పర్మిషన్ ఏం అడగలేదు మా అమ్మ నాతో. నేను June 19 నుండి వచ్చేసాను. వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ క్లాస్ బాగా అనిపించింది. వాటికి మౌలాలి సార్ వెల్కమ్ చెప్పారు. మాకు చాలా బాగా చెప్పారు. జీకే కరెంట్ అఫైర్స్ అయినా కూడా. దాని తర్వాత మేము రోజు ఇక్కడ వస్తున్నాం కదా, ఏదో ఒక భయం, నేను కొట్టగలనా కొట్టలేనా అన్న భయం ఉండేది. సో మా శేఖర్ సార్ వచ్చి రోజు మోటివేషన్ ఇచ్చేవాడు. 10 minutes క్లాస్ వేస్ట్ అయినా పర్లేదు, మోటివేషన్ ఉండాలి, వీళ్ళకి మోటివేషన్ ఉండాలి అన్నట్టు మోటివేషన్ ఇచ్చేతాడు. మా ఉషా మేడం కూడా ఎట్లా అంటే ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఎవరితో భయం ఉండదు. ఏం కావాలన్నా అడగచ్చు మేడంని. ఇది మేడం ప్రాబ్లం అంటే వెంటనే ఉంటుంది, దానికి సొల్యూషన్ వెంటనే మేడం చూపిస్తారు. అమ్మాయిలం కదా, మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, మనకి చూసుకోరు అన్న ఉద్దేశం ఉంటుంది మనకి. కానీ మేడం అయితే మన సొంత మదర్ ఎట్లయితే చూసుకుంటుందో మమ్మల్ని, నాకు మా అమ్మ ఇంట్లో ఎలా చూసుకుంటుందో మేడం అట్లా చూస్తున్నారు. ప్రతిదీ అడగంగానే ఏమన్నా కానీ మేడం మళ్ళీ తర్వాత గ్రాండ్ టెస్ట్లో మార్క్స్ చూసి అమ్మ నువ్వు ఇంప్రూవ్ అయినావు అమ్మా నీకు ప్రతిసారి చెప్పేది. నాకు ఇంకా గుర్తుంది మేడం చెప్పింది. ఇంకా ఫ్యాకల్టీ విషయానికి వస్తే, ఫ్యాకల్టీ పాంప్లెట్లో ఏ ఫ్యాకల్టీ అయితే ఉంటుందో ఖచ్చితంగా ఈ స్టేజ్ మీదకి అదే ఫ్యాకల్టీ వస్తుంది. మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. లోకల్ వాళ్ళు కదా, లోకల్ వాళ్ళని పిలిపిస్తారు అన్న ఉద్దేశమే లేదు. ఏ ఫ్యాకల్టీ అయితే పాంప్లెట్లో వాళ్ళు పెడుతున్నారో అదే ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి మనకి టీచ్ చేస్తారు. నేను మామూలుగా కోచింగ్ తీసుకున్నాను, ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నాను. ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్నీ నాకు ఇంగ్లీష్లో పోయేది. ఎప్పుడు ఇంగ్లీష్లో స్కోర్ తక్కువ వచ్చేది, జాబ్ గెయిన్ చేయలేకుండేదాన్ని నేను. ఇంగ్లీష్ ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ నేను ఓరగా చెప్పేస్తున్నాను. ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. మాకు మ్యాథ్స్ పరంగా మేము అడుగుతుంటాం కదా పక్కన క్వశ్చన్స్ వేసుకోవడం, అట్లా క్వశ్చన్స్ వేసుకున్న వెంటనే ఆన్సర్ మాకు మైండ్లోకి వచ్చేస్తుంది. అంతలా మాకు మైండ్లోకి చేరవేస్తున్నారు సార్ వాళ్ళంతా. మీరు ఎక్కడో వెళ్ళి బాధపడి అదంతా అనవసరం. మన నంద్యాలలోనే మన ప్రతిభ ఉంది. ఇక్కడ ప్రతిభతో మన కళని సాధ్యం చేసుకున్నాం. రండి. నేను చెప్తున్నాను కదా, నాకు నమ్మకం వచ్చింది, మీకు కూడా నమ్మకం వస్తుంది. ఒకసారి కూర్చోండి వచ్చి
ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళని చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, లేదంటే మీరు ఎక్కడో వెళ్ళండి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికే రావాలి, ఖచ్చితంగా చెప్పగలను నేనైతే. మరి గ్రాండ్ టెస్ట్ కానీ డైలీ టెస్ట్ కానీ, డైలీ టెస్ట్ రాసిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే సార్ వాళ్ళని అడగొచ్చు, ఏం భయం అవసరం లేదు మనకి. మిమ్మల్ని కూర్చోండి అమ్మా మీకు అవసరం అనేది అయితే ఉండదు. మీకు డౌట్ ఉందా వెంటనే సార్ అడగొచ్చు, వెంటనే క్లారిఫై చేస్తున్నారు మనకి సార్ వాళ్ళందరూ. చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది ఇక్కడ. అలాగే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది October 20. మీరందరూ వచ్చి జాయిన్ అవ్వండి, మాతో పాటు మనం అందరం సాధిద్దాం ఈసారి SGT సిలబస్. SGT పోర్షన్ అన్ని మనమే, మన నంద్యాలే కావాలి. థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఓకే, నా పేరు వచ్చేసి K. హరిగౌడ్. ప్రతిభ అనేది అంటే నేను ఎట్లా రావడం జరిగింది అనేసి నేను ఒక నా ఎంట్రీ అనేది ఎట్లా జరిగింది ప్రతిభ అనేది జనరల్గా ఒక చిన్నగా చెప్పేస్తాను. నేను యాక్చువల్గా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే యాక్చువల్గా ఫస్ట్ టెన్షన్ పడ్డాను, ప్రిపరేషన్ లేదు. ఎప్పుడో 2018లో ప్రిపేర్ అయ్యాను, బట్ ఏంటంటే అంత ఫుల్ఫిల్డ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఏదో జస్ట్ క్యాజువల్ కొద్ది టైంలో షార్ట్ టర్మ్లో ప్రిపేర్ అయ్యాను, నా ప్రిపరేషన్ అంతగా జరగలేదు. తర్వాత టెట్ అయిపోయింది, అప్పుడు టెట్ అయిపోయింది, డిఎస్సి అయిపోయింది, అండ్ 18 డిఎస్సి కూడా అయిపోయింది. కానీ నా సబ్జెక్ట్ అంతగా ఇంప్రూవ్ అవ్వలేదు. తర్వాత ఇంకా నోటిఫికేషన్ రాదు అని తెలిసేసి వెంటనే ఏదో ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల ఖచ్చితంగా జాబ్ చేసుకోవాలనేసి వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయినాను. హైదరాబాద్ వెళ్ళిపోయి నాకు వచ్చిన ఒక జాబ్ ఏదో చేసుకుంటూ అట్లే 3 ఇయర్స్ ఉండిపోయినాను. సడన్ గా మొన్న రీసెంట్ గా డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది అనేసి లాస్ట్ గవర్నమెంట్ వచ్చి వెంటనే అనౌన్స్ చేసింది. అది కూడా 60 days లో డిఎస్సి అనేది. అసలు ఏమీ అర్థం లేదు, 60 days లో డిఎస్సి అసలు ఎట్లా కొట్టగలమా, ఇది అసాధ్యం అనేసి వద్దనుకున్నాను. అసలు కొట్టలేము, కష్టమవుతుంది, ఉన్న జాబ్ వదిలిపెట్టుకుని మళ్ళీ వెళ్ళి ప్రిపేర్ అవ్వడం కష్టం అనుకున్నాను. తర్వాత సరే అనేసి వదిలేసి ఏదో జస్ట్ నార్మల్గా నా ఓన్ ప్రిపరేషన్లో నేనున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత వచ్చేసి కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అయింది, మెగా డిఎస్సి అని టైం వచ్చింది. ఎప్పుడైతే మెగా డిఎస్సి అన్నారో, పైగా కర్నూలుకి జిల్లాకి హైయెస్ట్ పోస్ట్ వచ్చినాయి రాష్ట్రంలోనే టోటల్గా. వెంటనే ఫిక్స్ అయినాను. వెంటనే మరుసటి రోజే ఇంకా నా జాబ్కి పూర్తి రిజైన్ చేసేసి వెంటనే వచ్చేసినాను. కానీ వచ్చిన తర్వాత 1 month నా ఓన్ ప్రిపరేషన్ నేను చేసుకున్నాను. బట్ ఏంటంటే ఏదో లోటు, ప్రిపరేషన్ సరిగా జరగట్లేదు. అసలు ఎట్లా చేయాలి ప్రిపరేషన్ ఏమీ అర్థం అవ్వలేదు. కొందరేమో మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, అరే అక్కడికి వెళ్ళురా ఇక్కడికి వెళ్ళు అది ఇది అనేసి. కానీ ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళినప్పుడు 2 months ఉండి స్ట్రగుల్ అయినాను. ఈ హాస్టల్ లైఫ్స్ అంత లాంగ్ వెళ్ళేసి ఖర్చులు ఉంటాయి, విపరీతంగా ఖర్చులు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హెల్త్ సపోర్ట్ చేయదు. కానీ వద్దనుకున్నాను, ఓన్ ప్రిపరేషన్ చేసుకున్నాను. ఫైనల్ గా ఏంటంటే నంద్యాలలో ఒక వేటూలో ఒక న్యూస్ చూసాను అంతే. నంద్యాలలో ప్రతిభలో ఒక డెమో బ్యాచ్ అనేసి జూన్ 19 నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి. నెక్స్ట్ ఏదో అటెండ్ అయిదాము చూద్దాము. నాకు తెలియదు నంద్యాలలో నాకు మేజర్గా బ్యాంక్ కోచింగ్ రన్ అవుతుందని తెలుసు, కానీ అంతే బాగా ఫేమస్ గా నంద్యాలలో ఇట్లా డిఎస్సి కూడా ఒక బ్యాచ్ ఇట్లా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రతిభ అనేది రన్ అవుతుంది. జస్ట్ పేరు విన్నాను, బట్ దాని ఎఫర్ట్ ఇట్లా ఉంటుందని నాకు తెలీదు. ఓవరాల్ ఏంటంటే మళ్ళీ వచ్చేసి డెమోకి అటెండ్ అయినాను. డెమో అనేది జిఎస్ రెడ్డి సార్ సైకాలజీ ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది. ఇక ఇంకోటి ఏంటంటే ఫ్యాకల్టీని కూడా చెక్ చేసుకున్నాను. పాంప్లెట్ లో టోటల్ గా అన్ని చెక్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేసుకున్నాను. అందరూ కూడా మంచి ఫ్యాకల్టీ, స్టేట్ వైడ్ ఫ్యాకల్టీ, వాళ్ళు ప్రతి చోట టీచ్ చేస్తారు, మంచి ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అనేసి అందరూ బాగా మంచి రివ్యూ ఇచ్చినారు. అంటే ఫిక్స్ అయినాను, అంటే మన ఓన్ గా మనం ఎటు ప్రిపరేషన్ జరగట్లేదు కాబట్టి మనకు ఒక మోటివేషన్ అవసరం, మనకు ఒక ఇన్స్టిట్యూషన్ అవసరం, ఖచ్చితంగా మనకు ఒక కోచింగ్ అవసరం అనేసి ఫిక్స్ అయినాను. టోటల్ గా ఫిక్స్ అయిన వెంటనే క్లాసెస్ ఫిక్స్ అయినాను. మెంటల్ గా ఖచ్చితంగా ఒక కోచింగ్ సెంటర్ వెళ్ళాలి, కంపల్సరీ డిఎస్సి వరకు వెళ్ళాలి, కంటిన్యూ అవ్వాలి, మంచి సబ్జెక్ట్ అనేది చేసుకోవాలి. ఓన్ గా చేసుకుంటే బావిలో కప్పలాగా మనం ఉండిపోతాము. క్లియర్ గా 200 మంది కింద వెళ్ళినామంటే అక్కడ వాట్ అంటే మనం ఏ స్థాయిలో మనం ఉన్నామనేది క్లియర్ గా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాతే కాంపిటీషన్ లోకి రియల్ గా ఎంటర్ అవుతాము అనేసి ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ నేను స్టార్టింగ్ లో అడిగాను, సార్ మీ ప్రాసెస్ ఏంది, మీరు ఎట్లా రాజశేఖర్ సార్ గారిని అడిగేవాడని జరిగింది. బాబు ఇట్లా మేము ప్రతి ఒక్కటి మీకు అన్ని అవైలబుల్ గా ఉంచుతాం, డైలీ ఎగ్జామ్స్ పెడతాం, గ్రాండ్ టెస్ట్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తాము, ఎక్కడ జరిగిన విధంగా మీకు మనీ ప్రతిదీ మీకు అవైలబుల్ చేస్తామనేసి సార్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్ ఏ రోజు కూడా వెనుకడుగు ఇవ్వలేదు. ఖచ్చితంగా
ఇంకోటి సార్ మాకి రెగ్యులర్ గా ప్రిపరేషన్ జరగడం ఒక ఎత్తు అయితే, రెగ్యులర్ గా ప్రతిరోజు వచ్చేసి సార్ మమ్మల్ని 10 నిమిషాలు మోటివేట్ చేసేవాళ్ళు. ఆ మోటివేషన్ అనేది చాలా యూజ్ అయింది, మా ప్రిపరేషన్ అనేది చాలా యూజ్ అయింది, బాగా డిస్కరేజ్ అవ్వకుండా ఎక్కడ కూడా. అట్లా ఈ కోచింగ్ సెంటర్ అనేది బాగా ఎంటర్ అయింది. ఇంకోటి నేను మేడం గారు ఉషా మేడం గారు కూడా ఫస్ట్ నుంచి బాగా మంచిగా ఏదైనా చెప్పడం, ఏదైనా చేయడం, బాగా ప్రతి దాంట్లో సపోర్టివ్ గా ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ లో అక్కడ క్లాస్ సరిగా స్ట్రెంత్ సరిపోవట్లేదు అనేసి ఇంత పెద్ద హాల్ తీసుకోవడము, ప్రతిదీ అరేంజ్ చేయడము, వాటర్ అరేంజ్ చేయడము, ప్రతిదీ కూడా టేక్ కేర్ గా తీసుకోవడం జరిగింది. నేనైతే ఊహించలేదు, అంటే నంద్యాలలో ఈ విధంగా ఒక డిఎస్సి ప్రతిభా ఇన్స్టిట్యూట్ అనేది ఈ విధంగా ఇట్లా జరుగుతుంది అనేసి. కానీ నేను ఊహించిన దానికంటే చాలా గొప్పగా జరిగింది అనేసి నా ఆలోచన. టోటల్ గా నేను స్టార్టింగ్ లో ఊహించుకున్న దానికంటే ప్రతిభ అనేది చాలా గొప్పగా ఉంది. టోటల్ గా మనని ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు, మన నంద్యాలలోనే మనకి ఇంత మంచి డిఎస్సి కోచింగ్ ఇచ్చే సెంటర్ ఉంది. కాబట్టి ప్రతిభ అనేది నాకు చాలా వరకు యూజ్ అయిందనేసి నేను నమ్ముతున్నాను టోటల్ గా. यहाँ पर मौजूदा सब लोगों को अस्सलाम वालेकुम। मेरा नाम एम दिव्या अक्षरा है। मैं एक उर्दू मीडियम से पढ़ चुकी हूँ, तालिबा इल्म हूँ। जैसा कि स्टेट में उर्दू ऐसा बोलते रहते शायद लोग कि अब उर्दू क्या, कहाँ से पूछना हो ये वो, लेकिन आपको बोलने की एक बात है कि उर्दू में पढ़ना बहुत फायदा है, इसलिए हर एक जगह पढ़ो। और एक बात क्या बोलते हो, रिसेंटली से मेरा डीएड कंप्लीट हो चुका है। मैं सोची थी क्या है भाई ये कोचिंग, जाना क्या नको, मैं घर से ही पढ़ लेते ना, ओके सोची थी। लेकिन हमारे पापा है ना, उन्होंने नहीं जा बेटे कोचिंग को जा, उधर जाने के से ये मालूम होता कंपटीशन क्या है, लेक्चर्स कैसे पढ़ा रहे आपको सब पता होता, इसलिए कंपटीशन वर्ल्ड में तो फर्स्ट जाके एक पाँव रखना हो तो पहले मालूम होना, इसलिए तो कोचिंग को जा बोल के बोले मेरे पापा। जी पापा जा तो आपकी बात सुन के बोल के अच्छा ठीक है। उर्दू मीडियम स्टेट बाय स्टेट किधर आता, क्या तो तकलीफ होता क्या मुझे, शायद मैं तेलुगु में बोले तो नहीं इंग्लिश में बोले तो बोल को जरा सोचती थी अच्छा भाई क्या तो बोल दे, एक तो स्टेप तो हमें डालेंगे बोल के। और क्या बोलता मुझे बाइलिंगुअल में बोले तो भी समझ में आता। अच्छा ले भाई इधर हमारे पापा आके इधर सोचे आके देखे कैसा है फैकल्टी क्या नहीं, कब से शुरू हो रहा है इंस्टीट्यूट, अल्हम्दुलिल्लाह सब भी खैरियत है, पूरे फैकल्टी भी बहुत अच्छी तरह से पढ़ा रहे। अब इंस्टीट्यूट को आ गई मैं, इधर मैं सर से भी इवेंट शेखर सर से भी बोली थी मैं, नहीं सर आप बाइलिंगुअल में बोले तो मैं आती सर, नहीं तो मैं नहीं आती सर बोल को बोली। अच्छा बात तो आप आ माँ तेरे लिए हमने बहुत ज्यादा लोग हैं इंग्लिश मीडियम वाले भी, उनके लिए हमने हमें बाइलिंगुअल में बोल दे उनको सर बोल। जी सर आपके बात है इसलिए मैं आ रहा बोल पाई मैं यहाँ पे कोचिंग सेंटर को। अच्छा आने से तो अब बाइलिंगुअल यहाँ पे मुझे एक पसंदीदा एक तरीका है, एक फैकल्टी का एक स्पेशलिटी है, जैसे कि उनको पढ़ाने का तरीका बहुत अच्छा आता। जैसे कि अब फर्स्ट मैं इसलिए जी की करंट अफेयर्स सर क्या बोले, घर जाकर बैठा हमारे पापा हमारे घर में बोले मैं सर क्या बोले, मैं इतना सर बोले मैं काय क्यों छोटी बच्ची हूँ उसमें ये दुनिया मालूम करे ना, बोलते नहीं मैं जा तुम कोचिंग को जब बोली मैं घर में जब से कोचिंग कर रहा हूँ इधर भी। अब क्या बोलते बहुत अच्छा चल रहे, टेस्टान चल रहे, ग्रैंड टेस्टान चल रहे, फैकल्टी तो बहुत अच्छी है फैकल्टी अल्हम्दुलिल्लाह। इसलिए आप सबको गुजारिश है कि सब लोग ज्वाइन हुए। और क्या बात है बोलते ఆగస్ట్ 20 నుంచి అక్టోబర్ 20 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అందరూ రావాలని కోరుకుంటున్నాను. నా పేరు రాజేష్, నేను గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నేను గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అయితే నాకు ఇక్కడికి రాగానే 2 సందేహాలు ఉన్నాయి. ఫస్ట్ నేను వేరే ఇన్స్టిట్యూట్ అనుకొని ఇక్కడికి వచ్చాను, ఓపెన్గా చెప్తున్నాను అందరికీ, నేను కర్నూలు ప్రతిభ అనుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం అవుతాని ఒక సందేహం ఉంది. సరే వెళ్ళి సార్తో మాట్లాడదాం, తర్వాత డిసిజన్ తీసుకుందాం అనుకున్నా. సార్ ఎక్కడి నుంచి వచ్చామమ్మా, నీ టెట్ స్కోర్ ఎంత, మొత్తం మాట్లాడారు నాతో. సార్ మాట్లాడిన ఒక 2 నిమిషాలు నా ఆలోచనలు కొంచెం మారింది. సార్ అడిగారు టెట్ స్కోర్ అడిగిన తర్వాత గుంటూరులో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నారు. అన్న తర్వాత 501 సార్ అన్నాను. నువ్వు నా దగ్గర ఉన్నమ్మా 501 కాదు, ఎవరన్నా అడిగితే 500 పోస్టులు ఉన్నాయి అని చెప్పి ఆ 1 పోస్ట్ ఉంది అని చెప్పారు సార్.
అయితే సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా డైరెక్టర్స్ అండి స్పెషల్ కేర్ తీసుకోరు. వచ్చారా, ఫీజు కట్టించుకున్నామా, వెళ్ళిపోయామా, స్టాఫ్కి షెడ్యూల్ వేసామా, షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అంతవరకే కానీ స్టూడెంట్స్ మీద స్పెషల్ కేర్ తీసుకోరు. ఇక్కడ అది నాకు బాగా నచ్చింది. ఇంకోటి వచ్చి స్టడీ అవర్స్. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 or 7 దాకా క్లాస్ జరిగినా కానీ ఈవినింగ్ నువ్వు ఎంతసేపు ఇక్కడ చదువుకున్నా కానీ నిన్ను ఎవ్వరూ అడగరు. ఉదయం 5 గంటలకే వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చినా ఎవ్వరూ ఎందుకు వచ్చావేంటని చదువుకోవడానికి ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది. ఒక స్టూడెంట్ని చాలా ఇన్స్టిట్యూట్లో బంధించినట్టు చదవమంటారు. ఇంత స్కోర్ రావాలి, టార్గెట్స్ ఉంటాయి, బంధించినట్టు చదువుతారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ రీచ్ అవ్వలేరు, ప్రెజర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఫ్రీగా వదిలేస్తారు. ఇక్కడ ఆ ఫ్రీనెస్ కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చి స్టాఫ్ వచ్చేది స్టేట్ లెవెల్లో ఉన్నారండి. నేను ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే ఉన్న స్టూడెంట్స్ని 4 బ్యాచ్లు చేసేస్తారు. 4 బ్యాచ్లు చేసేసి ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు. ఇక్కడ నంద్యాల వచ్చినాక నాకు వచ్చిన రెండో డౌట్ సార్ అడిగాను, సార్ రోజు మొత్తం ఒకే సబ్జెక్టా, 2-3 గంటలు అంటే మనం వినొచ్చు. తర్వాత సార్ ఇక్కడ వచ్చిన సార్ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా స్టూడెంట్ డల్ అయిపోతాడు. రోజు మొత్తం ఒకే సబ్జెక్ట్ అంటే క్లియర్ అయిపోతుంది. సార్ రోజు మొత్తం ఉంటే నేను ఫస్ట్ టైం అలా వింటాం. ఇంతమంది ఆల్రెడీ 2 రోజులు కోచింగ్ చేస్తున్నాను. నేను 2 గంటలు ఒక సబ్జెక్టు, 2 గంటలు ఉన్నాను. ఆ సబ్జెక్ట్ మనకు నచ్చపోయినా వేరే సార్ వచ్చేవాడు, కొంచెం మళ్ళీ రియాక్టివేట్ అయ్యేవాడు. ఇక్కడ రోజు మొత్తం ఒకే సబ్జెక్ట్ అంటే కొంచెం కోర్ అనిపిస్తుంది నాకు. జాయిన్ అవ్వడమా వద్దా, రోజు మొత్తం ఒకే సబ్జెక్ట్ అంటే బోర్ పడుతుంది అని చెప్పి ఆలోచించాను. సరే ఒక 1 వీక్ చూద్దామని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఈవినింగ్ లాస్ట్ మినిట్ దాకా కూడా వాళ్ళు న్యాయం చేసి వెళ్తున్నారు. తర్వాత వచ్చేసి నాకు లాస్ట్ టైం డిఎస్సీలో 12 మార్కులు వచ్చాయి ఇంగ్లీష్. నేను అప్ టు ఈ రోజు దాకా కూడా అన్నీ తెలుగు మీదనే చదివాను. 10th, ఇంటర్, టీటీసీ, డిగ్రీ అన్నీ తెలుగు మీద. నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం. కానీ లాస్ట్ టైం నేను డిఎస్సీ పోగొట్టుకోవడానికి కారణం ఇంగ్లీష్ వల్లే జాబ్ పోయింది. అయితే ఫస్ట్ రోజు రాజ్ కుమార్ సార్ క్లాస్ 8 తర్వాత నాకు తెలుగు కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి సపరేట్గా సార్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చి సార్ ఏం చెప్తున్నాడు, మనం ఎంత రీచ్ అవ్వగలుగుతున్నాం అది ఒకసారి మనం రోజు సాయంత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను అలా చెక్ చేసుకున్నాక నాకు ఎప్పుడో 2018లో చదివిన కొటేషన్ రాజ్ కుమార్ సార్కి అప్లై చేసుకోవాలనిపించింది. ఇంగ్లీష్ ఏంటంటే నాకు పెద్ద భూతం. ఆ రోజు సార్ దగ్గరికి వెళ్ళి మాట చెప్పాను, ఫాలో ద మాస్టర్. నేను మా మాస్టర్ని ఫాలో అవుతాను ఇంగ్లీష్లో. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్. 4 డెవిల్ ఇంగ్లీష్, ఫేస్ ద డెవిల్, ఫినిష్ ద డెవిల్. నేను సార్ 2024 పిఎస్సీలో ఇంగ్లీష్ ఖచ్చితంగా ఫినిష్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ అన్ని సార్ నాకు బాగా ప్రయాణం చేయాలి. ఎందుకంటే నేను ఆర్ట్స్ చదివాను, నాకు కొంచెం హిస్టరీ అనేది కొంచెం చెప్పింది. ఎంతవరకు చెప్తున్నాడు సార్, టెక్స్ట్ బుక్ లో ఏముంది, ఒకసారి కాకపోతే ఇంకోసారి ఉన్నది మొత్తం అప్పచెప్తారంటే ఎవరైనా చెప్తారు. కానీ నీ యొక్క జోన్ని, నీ యొక్క పరిధిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ చదివితే నువ్వు అంత దగ్గరికి వెళ్తావు జాబ్కి అని చెప్పి సార్ చెప్పారు. సారు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనేసారు. ఎలా అంటే కష్టాలు ఇక్కడ కష్టపడితేనే జాబ్ వస్తుంది. చాలా మంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలండి. ఏ రోజు ఖచ్చితంగా శేఖర్ సార్ కూడా ఒకటే మాట చెప్పారు, నువ్వు ఇక్కడే ఒకరోజు సబ్జెక్టే నువ్వు గెలవలేనప్పుడు మొత్తం సబ్జెక్ట్ నువ్వు ఎలా గెలుస్తావు. ఇక్కడ ఉన్న చిన్న నది, ఇక్కడ ఉన్న చిన్న పిల్ల కావాలని నువ్వు ఎదుగుతున్నప్పుడు అక్కడ మహాసముద్రం ఉంటుంది బిఎస్సి. ఒకసారి ఎగ్జిట్ అందరూ బుక్స్ అన్ని ఎదురు పెట్టుకుని చూడండి, ఒక 50 కేజీలు వస్తాయి బుక్స్, అవునా కదా, 50 కేజీలు బుక్స్ వస్తాయి. ఇక్కడ నుంచి జరిగిన 6 సబ్జెక్టులోనే నువ్వు గెలవలేనప్పుడు ఓవరాల్ సిలబస్ నువ్వు ఎలా గెలుస్తావు. కాబట్టి ఏ రోజు సిలబస్ ఆ రోజు చదువుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కటి టైం టు టైం జరుగుతుంది. శేఖర్ సారు చూస్తాను ఇన్స్టిట్యూట్ 2-3 కోఆర్డినేటర్ పెట్టుకుంటే ఆయనకు సరిపోద్ది. మేడం కూడా రావాల్సిన పని లేదు. మేడం మార్నింగ్ 9కి వస్తే ఒకరోజు నేను ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళాను, ఈవినింగ్ 9కి వెళ్తున్నాడు. డైరెక్టర్ గారు అయితే వాళ్ళంత స్ట్రెయిన్ అవసరం లేదు. 2-3 కోఆర్డినేటర్ ముగ్గురు పెట్టుకున్నా వాళ్ళ మహా అయితే అంతా 7,000 వస్తే సరిపోద్దు. నాకు తెలిసి అంత అమౌంట్ ఇచ్చేసుకొని వాళ్ళు టిఫిన్ వచ్చి సార్ వస్తున్నారా వెళ్తున్నారా అందరూ చెక్ చేసుకుని ప్రతిరోజు కూడా మేడం ఇక్కడికి వస్తారు. ఎందుకు
ఎలా జరుగుతుంది ఏంటి? ప్రతిరోజు సార్ ఇక్కడికి వస్తారు. మీరందరూ వచ్చేదానికి సార్ ఉండరు, సార్ లేరనుకుంటారు. ప్రతిరోజు సారు 7:30 కల్లా రాని రోజు ఉంది వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకొని మొత్తం ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్లాస్ అంతా బాగా జరగాలి అని చెప్పి ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే మనం డిఎస్ అనే యుద్ధానికి వెళ్దాం. ఆ యుద్ధంలో నువ్వు ఎంత సమర్థవంతుడు అయినా సరే నీ దగ్గర సరైన ఆయుధాలు లేకపోతే నువ్వు గెలవలేదు. అది అయితే తోడాల్సిన డైలాగ్ ఉంది, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటింత ప్రజలు వస్తున్నాయి. ఇక్కడ ప్రతిభ అకాడమీలో ఆయుధాలు తయారవుతున్నాయి ఖచ్చితంగా. ఎలా అంటే ఇక్కడికి వచ్చే స్టాఫ్ ఖచ్చితంగా ఆయుధాన్ని కర్తవ్యంలో దిగుతున్నారు. దాన్ని గెయిన్ చేసుకొని వెళ్ళావా ఖచ్చితంగా సక్సెస్. ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ స్టాఫ్ అందరూ ఎక్సలెంట్ అండి. గణేష్ సార్ మాట చెప్పాడు, ఇక్కడికి వచ్చిన సార్ టెక్స్ట్ బుక్ లో చెప్పే కాదు, పర్సనల్ గా కానీ లేదంటే క్లాస్ లో కానీ క్లాస్ మీడియాలో కానీ ఖచ్చితంగా మోటివేట్ చేస్తానే ఉంటారు. గణేష్ సార్ మాట చెప్పాడు, మేము గుర్తుందో ఏమో నాకు తెలియదు కానీ నాకు గుర్తుంది. రీడ్ స్లో, థింక్ ఫాస్ట్. ప్రతిసారి నేను ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఫస్ట్ అదే రాసుకుంటాను. రీడ్ స్లో, థింక్ ఫాస్ట్. క్వశ్చన్ని నువ్వు చాలా నిదానంగా చదువు, తర్వాత ఆలోచించేటప్పుడు చాలా వేగంగా ఆలోచించు అని. ఆ రెండు నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఇక్కడ వచ్చే ప్రతిసారి ప్రతి స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ అని చెప్పి అనుకుంటారు, కానీ ప్రతి చోట కూడా చాలా తక్కువ అమౌంట్ ఇచ్చేస్తుంది. చిన్న స్టాఫ్ని లోకల్ స్టాఫ్ని పిలిపిస్తున్నారు. ఇక్కడ శేఖర్ సార్ మరి దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. చాలా మంది ఇక్కడికి వచ్చిన స్టాఫే నాతో చెప్పారు, మీ సార్ చాలా మంచివాడయ్యా, ఇంకొక రోజు పర్లేదు, మామూలు అయితే మనకి నోట్స్ అవ్వకుండా కొట్టేసింది సార్ ఏం కాదు 2 నెలలు కంప్లీట్ అయ్యాలి, టార్గెట్ ఏం లేవు, అవ్వలేదా సార్ ఇంకో రోజు చూసుకోండి. షెడ్యూల్లో కొంచెం అటువంటి బై మిస్టేక్ అవ్వచ్చాము కానీ అవ్వలేదా ఇంకో రోజు తీసుకోండి సార్ చెప్తానే ఉన్నారు. నాకైతే ఇక్కడ నేను ఆగటానికి ఒకటే ఒక కారణం, సారు ముందూరులో 501 పోస్టులు కాదు 500 పోస్టులే ఉన్నాయన్నారు. ఆ పోస్ట్ ఖచ్చితంగా నాదే. సో నేను ఇక్కడికి రావడం థర్డ్ టైం. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అయితే నేను తీసుకొని వెళ్తున్నాయి ఇక్కడ నుంచి. నేను ఫస్ట్ టైం ఇక్కడ అడుగు పెట్టినప్పుడు నాకు 17 years. అప్పుడు ఏ పర్పస్ మీద వచ్చానంటే నేను టీటీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో టీటీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేను అందరికీ ఐడియా ఉంటుంది నాకు తెలిసి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే మనకు సీట్ వస్తుంది. సో అప్పుడు వచ్చాను నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం. సో నాకు సీట్ వచ్చేసింది, నేను ఓసీ అయినా కూడా నాకు సీట్ వచ్చేసింది ఫస్ట్ టైం. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వచ్చానంటే మళ్ళీ టెట్కి వచ్చాను. టెట్కి వచ్చినప్పుడు 2018లో వచ్చాను నేను. నాకు తెలిసి ఫస్ట్ అటెంప్ట్లో ఓసీ అయ్యింది 90 మార్క్స్ అనేది అంత ఈజీ కాదు, ఓన్లీ రన్నింగ్ నోట్స్. ఇక్కడ చెప్పిన సార్ వల్ల రన్నింగ్ నోట్స్ ఒక్కటి మాత్రమే వితౌట్ టెక్స్ట్ బుక్స్ నేను ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లోనే టెట్ క్వాలిఫై అయ్యాను. సో బట్ డిఎస్సి అనేది మిస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను డిఎస్సి కోచింగ్ అని చెప్పి ఇప్పుడు కడప నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చే ముందు సార్ కాల్ చేశాను. సార్ ఏమన్నారంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తా ఉన్నాను, సో అక్కడ రిజైన్ చేసి వద్దామనుకుంటున్నాను సార్, సో ఏమన్నా నేను వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, ఇది ఒక్క క్వశ్చన్ వేశాను నేను సార్ని. సార్ చెప్పారు నో ప్రాబ్లం, అక్కడ రిజైన్ చేసి వచ్చేసాయమ్మా నేను చూసుకుంటాను. ఇక్కడ ఖచ్చితంగా ఫ్యాకల్టీ కూడా చాలా మంచి వాళ్ళే వస్తున్నారు. సో నేను వచ్చినందుకు, నేను జాబ్ రిజైన్ చేసి వచ్చినందుకు దానికి నేను ఏదైతే అనుకున్నానో అది ఇక్కడ నుంచి థర్డ్ టైం వచ్చినప్పుడు కూడా సక్సెస్ఫుల్గానే వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ సార్ వాళ్ళు వచ్చేసి అంటే సబ్జెక్ట్ పర్పస్ కానీ ఏదైనా కానీ, సో ఇంగ్లీష్ సార్, జిఎస్ రెడ్డి సార్, సైకాలజీ, సోషల్, పాలిటీ, అంజీ సార్, ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ వాళ్ళు సబ్జెక్ట్ ఒకటనే కాదు, అంటే ఫర్దర్గా మన ఫ్యూచర్కి ఇంకా కోచింగ్ ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది, ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్స్ మనం ఎక్కడ టచ్ చేయాలి, సో క్వశ్చన్ ఎక్కడ ఎలా వస్తుంది, సో అలా సో అలాంటివన్నీ కూడా మంచి ట్రిక్స్ చెప్తారు సార్ వాళ్ళు. సో లాస్ట్ టైం డిఎస్సిలో నాకు ఇక్కడ 50 అప్పుడు ఫస్ట్ అటెంప్టే. టెట్ క్వాలిఫై అన్నాను, డిఎస్సిలో అవ్వలేకపోయాను. సో ఇప్పుడు ఇక్కడ డిఎస్సి ఖచ్చితంగా జాబ్ కొట్టి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 20th వచ్చేసి మనకి ఇక్కడ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇక్కడ రావాలనుకున్న హ్యాపీగా వచ్చేయండి. ఇంకా మీరు ఏమైతే సాధించాలనుకున్నారో అది ప్రతిభతో తప్పకుండా సాధ్యం అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక్కడికి ఫస్ట్ రావడం నేను జాయిన్ అవుదామని అసలు రాలేదండి. నాది ఒక ప్రాబ్లం, నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ని. మీకు చాలా మంది ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చేసింటారు. నాకు ఆల్రెడీ టెట్లో కొంచెం మంచి మార్క్సే ఉన్నాయి.
నేను సార్కి వచ్చి అడిగాను, సార్ ఇట్లా నాకు టెట్ మంచి మార్క్స్ వచ్చాయి, నేను స్కూల్లో ఉండే ఈవినింగ్ వచ్చి చదువుకుంటాను సార్ మీ దాంట్లో స్కూల్ అసిస్టెంట్ అని చెప్పాను. నేను అలా ఒక 15-20 డేస్ ట్రై చేశానండి. నిజంగా స్కూల్లో చేస్తూ చదువుకోవడానికి ట్రై చేశాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే అలా 2 చోట్ల మనము ఆల్రెడీ చాలా మంది స్కూల్స్లో చేసింటారు. అక్కడ ఎంత టెన్షన్ ఉంటుందో మనకి 100 కంటే 200% ఎక్కువ టెన్షన్ ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. సో నాకు అర్థమైంది, ఇంకా ఇట్లా మనం స్కూల్లో పనిచేస్తూ చదువుకోవడం చాలా కష్టం. ఆల్రెడీ ఫైనాన్షియల్గా మేము చాలా మరి అంత మంచి పొజిషన్లో ఏం లేము. కానీ నేను డెసిషన్ తీసుకోవాలనుకున్నా. ఆ డెసిషన్ తీసుకోవడానికి మా హస్బెండ్ నాకు 200% న్యాయం చేశాడండి. అంటే మనము చదువుకుంటాము అన్న చదివించే వాళ్ళు మనకు ఒకరు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం లేకుండా మనము ఏది చేయలేము. నేను జాబ్ మానేస్తాను, ఆల్రెడీ నాకు మంచి శాలరీనే వస్తుంది, నువ్వెందుకు జాబ్ మానేయడం, మంచి శాలరీనే వస్తుంది, ఆ శాలరీతో మనం బాగుండొచ్చు కదా అని అనొచ్చు. కానీ మా ఆయన అన్నాడు, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తే మన నీకు అంతకంటే ఎక్కువ మంచి శాలరీ వస్తుంది, మన బాబు బాగుంటాడు అని. నేను ఇంకో మాట కూడా అన్నాడు, ఒకవేళ రాకపోతే చాలా మంది అనుకుంటారు కదా, నువ్వు అన్ని సంవత్సరాలు పోయినావు, అన్ని రోజులు పోయినావు కోచింగ్కి. ఎందుకంటే మాది ఓసీ కేటగిరీ, వేరే కేటగిరీ అంటే ఈజీగానే రావచ్చు. ఎందుకంటే నేను మరీ అంత క్లవర్ అని చెప్పను, కానీ నాకున్నంత బ్రెయిన్కి, నాకున్నంత క్లవర్నెస్కి రావచ్చు అని నేను అనుకున్నాను. కానీ మా డిసప్పాయింట్ ఏంటంటే మేము ఓసీ అనమాట. ఓసీ అని డబ్బులు ఎక్కువ ఉన్నాయని కూడా కాదు, ఓసీ కేటగిరీలో సో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టమండి. అదే మాట వచ్చి నేను సార్కి చెప్పాను, సార్ ఇట్లా నాకు మంచి స్కోర్ వచ్చింది సార్, నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, స్కూల్ మానేయాలనుకుంటున్నాను అని. ఈవెన్ నా సర్టిఫికేట్స్ కూడా నాకు లేవండి, స్కూల్లోనే ఉన్నాయి. అది కూడా చెప్పాను సార్కి. అంటే సార్ ఏమన్నారు, అమ్మ నువ్వు వచ్చి జాయిన్ అవ్వు, ఒకవేళ వస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు నీ సర్టిఫికేట్స్ని, వాళ్ళు ఏమైనా చింపేస్తారా, లేకపోతే నీకు ఇవ్వకుండా వస్తారా? నీకు ఒక జాబ్ వస్తే వాళ్ళే నీకు వచ్చి ఇంటికి వచ్చి తీసుకొని ఇస్తారు, ఈ అమ్మాయి మా స్కూల్లో పనిచేస్తుంది టీచర్ కానీ నీకు సన్మానం చేసి మరీ ఇస్తారు అని ఒక్క మాట చెప్తారు నాకు సార్. అసలు అట్లా మనకి మోటివేట్ చేయడం కూడా, అంటే మన గురించి తెలియదు వాళ్ళకి. ఒక్క మాట నేను చెప్పానంటే, సార్ ఇట్లా నేను మంచిగానే స్కోర్ వచ్చింది సార్, నాకు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, అంటే నాకు ఇంట్లో కుదరట్లేదు చదువుకోవడానికి అని. అంటే సార్ ఒక్క మాట చెప్పారు, నువ్వేం భయపడొద్దమ్మా, వచ్చి ఇక్కడ ఒకసారి విను, నేను ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో కూడా విన్నాను, నీకు అలా అంతకంటే మంచిగా అనిపిస్తేనే ఇక్కడ జాయిన్ అవ్వు, లేకపోతే వద్దమ్మా అని. నేను చూశాను, ఒక 1 వీక్ చూశాను, అందరు చెప్పేది విన్నాను, అందరు సార్స్ చెప్పేది అక్కడికంటే ఇంకా చాలా బాగా చెప్పారు అని నా ఉద్దేశం అండి. మీ ఉద్దేశం అయితే నాకు తెలియదు, కానీ చాలా బాగా చెప్పారు, చాలా అంటే చాలా చాలా బాగా చెప్పారు. ఇదే విషయం నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. నా ఫ్రెండ్స్ కూడా ఒకరిద్దరు ఇక్కడికి వచ్చారు, మేమందరం కలిసి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాం. సో నాకు ఈ ఇన్స్టిట్యూట్ వల్ల తెలిసింది ఏంటంటే, మన ప్రయత్నమే కాదు, మనకు వేరే వాళ్ళ ప్రయత్నం కూడా తోడవ్వాలి. అది సార్స్ అవ్వచ్చు, లేకపోతే మెటీరియల్స్ అవ్వచ్చు, మనం చదివే విధానం అవ్వచ్చు. మనం అనుకుంటాం ఇంట్లో ఉండి ఎన్నైనా చదువుకోవచ్చు, ఎన్నో బుక్స్ మన దగ్గర ఉన్నాయని, కానీ మోటివేషన్ సార్ రోజు వచ్చి ఒక మోటివేషన్, ఏదో ఒక మోటివేషన్. సార్కి ఆల్రెడీ టైం అవుతుంటుంది కాలేజ్కి, అయినా కూడా మన కోసం ఒక 5 మినిట్స్ కేటాయించి మన కోసం చెప్తున్నారంటే, మనం ఆ సార్ చెప్పేది విని అన్నా మారి, సార్ కోసం కాకపోయినా మన కోసమన్నా మనం జాబ్ తెచ్చుకోవాలి. సార్కి చెప్పి చూపెట్టాలి, సార్ మీరు ఆ రోజు అన్నారు, మీరు వచ్చి మీకు ఖచ్చితంగా వస్తుందమ్మా జాబు అని. సో అది మనం చేసి చూపించాలి అని నా ఉద్దేశం అండి. వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నాకైతే నాకున్న నాలెడ్జ్కి ఇంకొంచెం నాలెడ్జ్ తోడైందని నేను అనుకుంటున్నాను. అంతే. ఈ అవకాశం ఇచ్చిన సార్కి, మేడం గురించి కూడా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. యాజ్ ఏ లేడీ మనకు తెలిసి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, మనం అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఎప్పుడు మాట్లాడుతుంటారో, డిస్టర్బ్ చేస్తుంటారు. నేను ఆల్రెడీ ఒక స్కూల్ టీచర్గా చేశాను, ఎన్నో స్కూల్లో ఫంక్షన్స్ జరుగుతుంటాయి, మాట్లాడుతుంటాను, ఏమో చేస్తుంటాను. కానీ ఇంతమంది ఉంటే ఇప్పుడు అందరూ మాట్లాడారు, లాస్ట్లో నేను వచ్చి మాట్లాడుతున్నాను. నా స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు, అయినా నేను ఇక్కడ లాస్ట్లో వచ్చి మాట్లాడాను. ఎందుకంటే మనకి స్టేజ్ ఫియర్ ఉంటుంది.
జెంట్స్ మాట్లాడడం వేరే, లేడీస్ మాట్లాడడం వేరే అండి. ఇంతమంది లేడీస్లో ఎంతమంది మాట్లాడారో మీరే ఊహించుకోవచ్చు. ఒక లేడీ ఇక్కడికి వచ్చి అన్ని చూసుకొని అన్ని చేసి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతుంటారో మనకు తెలుస్తుంటుంది. ఇంట్లో చేసుకొని వచ్చి ఇక్కడ చూసుకొని మళ్ళీ అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సార్ వాళ్ళకి ఏమున్నాయో ఏం లేవా చూసుకొని ఇక్కడ కండిషన్స్ బాగున్నాయో లేదా అవన్నీ చూసుకొని వెళ్ళాలి అంటే ఒక లేడీగా చాలా కష్టం అని నాకైతే అది అర్థమైంది. సో దానికి తగ్గట్టుగా సార్ ఏదైతే క్లాసెస్ ప్రొవైడ్ చేశారో అవి బాగా విని మంచి మార్కులు తెచ్చుకొని అందరికీ 100 అబోవ్, 120 అబోవ్, 130 అబోవ్ రావాలని నేను కోరుకుంటున్నాను. అలానే డిఎస్సిలో కూడా ఎంతమంది ఉన్నామో మనం అంతమందికి ఖచ్చితంగా జాబ్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు టి సత్యారాణి, ఎల్జీటీ స్టూడెంట్ను. అసలు నేను లోపల ఉన్న నాకు ప్రతిభ ఉందని అసలు తెలియదు అసలు. మా ఆయన అవనిగడ్డ కర్నూలు అక్కడ జరిగేయాలని అన్నాడు. నేను యూట్యూబ్ సెల్లో సెర్చ్ చేసుకుంటా అంత ఇన్స్టిట్యూట్లు కవర్ చేసి చూస్తున్నాను ఏది బాగుంటుందని. ఖర్చులలో ప్రతిభ అనేది నంద్యాలలో ఉందని కనబడింది అని ఫోన్ నెంబర్ తీసుకొని శేఖర్ సార్కి ఫోన్ చేశాను. చేసింటే రండి ఈవినింగ్ కలిసి మాట్లాడండి అన్నాడు. మాట్లాడింటే సార్ చెప్పింది విన్న తర్వాత మా సార్కి అసలు ఇష్టమే లేదు ఇక్కడ జాయిన్ కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ లోపల ఉంటే పిల్లలు చదవలేవు, అక్కడైతే హాస్టల్లో ఉంటే టైం ఉంటుంది అని అన్నాక లేదు నేను కోచింగ్ తీసుకోకుండా 90 మార్క్స్ సాధించాను అన్నాను. అని నాకు కొంచెం ఇంత ప్రతిభ ఉంది కదా, నా ఈ ప్రతిభ నాకు తోడైతే నేను విజయం సాధించాను ఇక్కడ జాయిన్ అయ్యాను. కాబట్టి అలాగే ఇక్కడ లోకల్ సార్ వాళ్ళు వస్తారేమో అని నేను అనుకున్నాను. శేఖర్ సార్ ఏమన్నాడంటే ఒక వారం మీరు చూడండి, మీకు నచ్చితేనే ఫీజు కట్టండి, లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పాడు. నేను వారం రోజు చూశాను. నేను మామూలుగా ప్రిపేర్ అయిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ సార్ వాళ్ళు చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. నాకు చాలా హెల్ప్ కూడా అవుతుందని అనిపించింది. దీంతో నేను టెట్లో 120 మార్క్స్ తెచ్చుకున్నానని చాలా నమ్మకం ఉంది. నాకు కొంత సబ్జెక్ట్ అంటే నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం. అసలు ఏంటిదే నాకు తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ అంటే చాలా భయం నాకు. అసలు ఇంగ్లీష్లో నాకు టెట్లో 9 మార్కులు వచ్చినాయి కౌంట్ చేసిపోయాను నేను క్వశ్చన్ పేపర్లో. ఇలా అయితే కష్టం అని నేను ఇంగ్లీష్ కోసమే నేను రావడం కూడా కోచింగ్కి. ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్ సార్ ఎప్పుడు వస్తారో, ఎవరు వస్తారో, ఎలా చెప్తారని నేను చాలా ఎదురు చూశాను. కానీ మాకు ఇంత కాక లెజెండ్ సార్ రాజ్కుమార్ సార్ ఇక్కడికి పిలిపించి మీకు ఎలా ఉందో ఇంగ్లీష్ నాకైతే నేను ఇంగ్లీష్ 25 మార్క్స్ తెచ్చుకుంటాను, నేను ఇక్కడ పక్కా సిద్ధం చేస్తున్నాను నేను టెస్ట్లో. థ్యాంక్ యూ సార్. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉంటుంది, ఎవ్వరు ఫీల్ కావద్దండి. కాబట్టి మీ ప్రతిభ తోడైతే విజయం మనం ఖచ్చితంగా సాధిస్తాము. కాబట్టి మనందరి ప్రతిభలో ఉన్నాము, విజయం మన వెంటే ఉంటుంది. మనకు తెలుసు కదా కోచింగ్ ఎలా ఉందో. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, డైలీ టెస్ట్ మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఇంకా కొత్త వాళ్ళను అక్టోబర్ 20న కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా సార్లకు సహకరించి మీకు అబద్ధం కాదు నిజమే కదా మనం ఎట్లా ఉందో. కాబట్టి మీరంతా సార్కు తోడయి సెకండ్ బ్యాచ్ని ఇంకా ఎక్కువ పెంచాలని కోరుకుంటున్నాను. Good morning, sir. I am the student of Pratibha Institution, HGT. So before I am coming to in this institution, I have the fear and not confidence how to get a job in DSC. After coming this institution, now I got the confidence with the experienced faculty, with the strategy made by this institution, examinations, daily test, grand test. So in this, if you see the history also, Pratibha Institute in the 2018 they got the district first rank, second rank, third rank, and also 37 HGT posts. So I hope this will continue in the future. So everyone they will giving motivated classes also. With that I also motivated. So everyone who came in this institution can fulfill their dream to get a DSC job. Thank you one and all for giving this opportunity. Thank you. నేను సార్కి ఓల్డ్ స్టూడెంట్నే. అప్పుడు ఏమనుకునేదానంటే కోచింగ్ వచ్చినప్పుడు ఇంతమందిలో నేను ఏమొస్తాను లేదా అన్నట్టే వచ్చిన డిఎస్సికి. అన్నట్టే ఎగిరిపోయింది. ఏది మైనస్ అని ఇంగ్లీష్ మెయిన్ 2 మార్కులు కూడా రాలేదు డిఎస్సిలో. ఇంగ్లీష్లో బాగా వచ్చింటే వచ్చేది జాబ్ కన్ఫామ్గా. ఈసారి అయితే భయం లేదు. రాజ్కుమార్ సార్ దుమ్ము వేసినాడు. అసలు ఇంకా కాదు, డైరెక్ట్ వాయిస్ నాకు అస్సలు రావు. ఇప్పుడు ఎక్కడిచ్చినా చేసేస్తా. సార్ కూడా చెప్పిన ఆ మాట నేను.
ఇంకా లాస్ట్ సిలబస్ మారేదని చెప్పేసి భయంతో వచ్చిన 22లో టెట్కి 3 సబ్జెక్ట్స్కి మాత్రమే వచ్చిన, తెలుగు, మ్యాథ్స్, సైకాలజీ. ఆ 3 సబ్జెక్టులు మాత్రమే విన్నాను. 100 అబవ్ వచ్చినాయి టెట్లో 22లో. తర్వాత ఇంకా ఇండియా డిఎస్సి జరగలేదు, పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా సార్ మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి సార్ ఫోన్ చేసినాడు. సారే ఫోన్ చేసినాడు నాకు, అంటే లేదు సార్ నేను ఇప్పుడే రాను, లాస్ట్లో వస్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. అంటే లేదు మనం ముందు వచ్చేయి, నువ్వు ఫీజు గురించి ఏం ఆలోచించద్దు, నేను చూసుకుంటా, నువ్వు వచ్చేయి అన్నాడు సార్. వచ్చిన తర్వాత మాట్లాడినా, నువ్వు ఎంత కట్టుకుంటావో అంతే కట్టుకో, నేను నిన్ను అడగాను అన్నాడు. ఇంకోటి నీకు మెటీరియల్, నాకు మెటీరియల్ వద్దు సార్, నేను చదవాలి, నన్ను బుక్కులు ముందు వేసుకుంటే నాకు భయం అవుతుంది, నీకు ఫ్రీగా ఇచ్చేస్తామా మెటీరియల్ అని చెప్పేసినాడు సార్. ఫీజులో కానీ మెటీరియల్లో కానీ సారు, ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేయలేమో నాకు. సార్ నువ్వు కొడతావు అమ్మా, నీకు కష్టపడే గుణం ఉంది, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీకేం సార్ బిఎస్సి వరకు రాణిస్తారని, టెట్ ఒక బ్యాచ్ అయిపోతే రాణిస్తాను, నువ్వు ఎంతవరకు వస్తావో రా, నీకు రాణిస్తా అన్నారు సార్. నాకు చాలా ఫుల్, అస్సలు ఇంకా ఇంట్లో ఫాదర్ కూడా అంత సపోర్ట్ చేయలేమో, సార్ అంత సపోర్ట్ చేశారు నాకు. అక్టోబర్ 20 నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా కంపల్సరీ అందరు జాయిన్ కానీ, మీకేం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యాకల్టీ కూడా చాలా బాగున్నాయి. సార్ వాళ్ళు పడే టెన్షన్ చూస్తే మనకు చాలా తక్కువ అనిపించింది. అసలు సార్ అయితే పార్టీ సార్, నేను ఈరోజు క్లాసు నేను చాలా చెప్పలేకపోయినా, సిలబస్ అయిపోలే నాకు ఈరోజు రాత్రికి అన్నం కూడా కడుపుకు ఇంకదు, సారే ఇంత టెన్షన్ పడుతున్నాడు, మనం ఇంత టెన్షన్ పడాము అని అనిపించేసింది నాకైతే సార్ వాళ్ళని చూస్తే. సార్ ఒక్కడే కాదు, బయాలజీ సార్ కానీ, ఇక్కడ ఫ్యాన్లు లేకుండా వాన పైన సౌండ్ చేస్తాను కానీ సౌండ్ వాళ్ళే సౌండ్ పెంచి చెప్పేస్తున్నారు. ఒక్కొక్క ఫ్యాకల్టీ అట్లుంది, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఫ్యాకల్టీ సూపర్. అట్లా మన మేడం కూడా సొంతం ఇంట్లో వాళ్ళ మాదిరి, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఏ పర్సన్ నాకు వచ్చి చెప్పడమ్మా, నేను చూసుకుంటా అని చెప్పేస్తాను అనమాట. ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, అందరూ హ్యాపీగా వచ్చేయచ్చు. ఇంకా నెక్స్ట్ సెకండ్ బ్యాచ్కి వచ్చి అందరూ జాయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అక్టోబర్ 20 నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 20వ తేదీ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి, మీ వెల్ విషర్స్కి మీరు ఖచ్చితంగా ఈ మెసేజ్ని పాస్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అక్టోబర్ 20 నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి. జూన్ 19 నుంచి నంద్యాలలో జూన్ 19 నుంచి ప్రతిభా ఇన్స్టిట్యూట్లో టోటల్ బ్యాచ్ అనేది డిఎస్సి బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మాకు సెప్టెంబర్ ఎండింగ్ అంతా టోటల్ గా బ్యాచ్ అనేది టోటల్ గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా చేరాలి అంటే ప్రిపరేషన్ సరిగా జరగట్లేదు, మాకు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కావాలి, మాకు బిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కావాలి అంటే మంచి మోటివేషన్ లాగా ఉండాలి, మంచి సబ్జెక్ట్ అందించాలి, మేము సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేయాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సెకండ్ బ్యాచ్ అనేది అక్టోబర్ 28 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మన నంద్యాలలోనే ఉంది. ఖచ్చితంగా ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్న వారు కంపల్సరీ జాయిన్ అవ్వండి. అక్టోబర్ 20 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అందరు రావాలని కోరుకుంటున్నాను. బ్లెస్సింగ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది. ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి నెక్స్ట్ బ్యాచ్ అక్టోబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా డిఎస్సి కొట్టాలనుకునే వాళ్ళు అక్టోబర్ 20 నుంచి సెకండ్ బ్యాచ్కి రాగలరు. అది కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 20. మీరందరూ వచ్చి జాయిన్ అవ్వండి. మాతో పాటు మనం అందరం సాధిద్దాం ఈసారి ఎస్జిపి సిలబస్, ఎస్జిపి పోర్షన్ మనమే, మన నంద్యాలే కావాలి. కాబట్టి ఈ ప్రతిభ తోడైతే విజయం మనం ఖచ్చితంగా సాధిస్తాము. కొత్త వాళ్ళను అక్టోబర్ 20న కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 28th వచ్చేసి మనకి ఇక్కడ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇక్కడ రావాలనుకున్న హ్యాపీగా వచ్చేయండి. ఇంకా మీరు ఏమైతే సాధించాలనుకున్నారో అది ప్రతిభతో తప్పకుండా సాధ్యం అవుతుంది. మన ప్రతిభ అకాడమీకి పలుపలు ప్రాంతాల నుంచి, వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారమ్మా. అండ్ ఎన్నో రాష్ట్రాలను కూడా మరి వాళ్ళు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో మన ప్రతిభ అకాడమీ అది ఒక వీడియో పోస్ట్ చేయగానే వాళ్ళు వెంటనే ప్రతిస్పందించి వాళ్ళు వచ్చారు. అండ్ మన ప్రతిభ అకాడమీలో డైలీ ఎగ్జామ్స్ అండ్ క్లాసెసే కాదు కానీ ఇంకా ప్రతిరోజు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది. ఆ మోటివేట్ అనేది వాళ్ళకు మంచి మనోధైర్యాన్ని కూడా ఇస్తుంది. అలా మన యొక్క ప్రతిభ అకాడమీలో ప్రతి ఒక్క స్టూడెంట్ పట్ల మనము కేర్ తీసుకోవడం కూడా జరుగుతుంది.